Praise the Lord to the name of Holy Spirit, and greetings to you in the name of Jesus. Welcome to this live. We're going to praise Him by singing a song. హల్లెలూయా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలాలో. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలాలో. ఎవరేమి చెప్పినను ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. నా రాజు ఉంటున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతబట్టి మట్టలను చేతబట్టి నేను హోసన్న పాడేదను, నేను హోసన్న పాడేదను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది జయముంది నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. యేసు కాళ్ళతో త్రొక్కి వేసెను. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. ఈ సాయంకాలపు వేళలో ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో శుభము కలుగును గాక. Greetings to you in the name of Jesus, to the people who are watching this live. యేసుక్రీస్తును ఎరుగుటను గూర్చినటువంటి విషయాలను మనము అనుదినం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. All day we are meditating on the concept of knowing God. యేసుక్రీస్తును ఎరుగుటలో ప్రియులారా అనేకమైన ఆటంకాలు, సమస్యలు, పోరాటాలకు గల కారణాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. I reminded the problems that we face in the process of knowing God. ప్రత్యేకంగా యేసుక్రీస్తును ఎరిగే విషయంలో మనకి అడ్డుగా ఉండేటువంటిది ఈగో అనేటువంటి దాని గురించిన విషయాన్ని నిన్నటి దినాన్ని నేను మాట్లాడాను. Yesterday I preached about the in the process of knowing God there is a barrier
and that barrier is ego. యేసు క్రీస్తుతోనే ఉంటున్నారు, You are living with Jesus, యేసు క్రీస్తుతోనే తింటున్నారు, you are eating with Jesus, యేసు క్రీస్తు చేసే అద్భుతాలను చూస్తున్నారు, you are seeing the miracles that God is done. యేసు క్రీస్తు నిమిత్తమే అన్నిటినీ విడిచిపెట్టారు, You left everything because of God, కానీ యేసు క్రీస్తుని ఎరగకుండా ఉన్నారు. but you doesn't know God. ఆయన గూర్చిన ఉద్దేశం తెలియని స్థితిలో ఉన్నారు. You are in this position that you doesn't know the desire of God. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నిన్నటి దినాన మనం ఈ విషయాన్ని చూడగలిగాం. Yesterday we can see this word in Matthew chapter 16. యేసు ప్రభు యొక్క శిష్యులలో పేతురైనటువంటి వ్యక్తి మనుషులను గూర్చిన సంగతులే ఆలోచన చేస్తూ తలస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Peter is a disciple of Jesus, and he always thinks of the things that related to men. మనుషులను గూర్చినటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉండటమే ఈగో అనేటువంటి దానిలో సంచరించటం అన్నమాట. The ego means the thoughts that we have that related to men is called ego. వారు అలా ఉన్నారు, వీరు అలా ఉన్నారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారనే ఇదే ధోరణి. Always having the opinion that they were like that and they were like this, they bite something. నేను ఇది సాధించలేకపోయాను, నేను అది సాధించాలనుకున్నాను అనే ఈ విధమైన భావన. Always they have the opinion that I didn't get that, I didn't own that. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు, పేతురు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు అంటున్నాడు. So Jesus said in Matthew chapter 16 to Peter that Peter, you are thinking of the things that related to men, not of God. మనుషుల గురించే ఆలోచన చేయటం. The people who are in ego, they always think about men. మనుష్య రీతిగా ఆలోచన చేస్తూ ఈగోలో సంచరించేటువంటి వారికి దేవుడు అర్థం కాడు. The people who thinks that related to men who were ego, they doesn't know God. దేవుని గురించి వారు గ్రహించలేరు. They can know God. దేవుని సంగతులను యోచించలేరు. They can understand God. దేవుని సంగతులను గ్రహించులాగున యేసయ్య అక్కడ వారితో చెప్తున్నమాట ఏమంటున్నాడు తెలుసు, ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలని 24వ వచనం చెప్తున్నాడు. Jesus says in verse 24 that whoever want to follow me, they just deny themselves and they humble themselves. ఈ రోజున లోకంలో అనేక మంది కుటుంబాలు శిథిలమైపోవటానికి కారణం ఈగో ప్రాబ్లం. The reason that today so many families the clashes were in so many families because of ego. సంతోషంగా గడపలేకపోవటానికి ఈగో ప్రాబ్లం. They were not being happy because of ego. సంతోషంగా మాట్లాడలేకపోవటానికి కారణం ఈగో ప్రాబ్లం. They were not talking happily because of ego. భార్య భర్తలైనటువంటి వారు ఒక కవెనెంట్ రిలేషన్ లోనికి వచ్చి కొంతకాలము కలిసి జీవించి ఆ తర్వాత విడిపోవటానికి కారణం ఈగో ప్రాబ్లం. The wife and husband comes into the covenant relation, and after that they were separated because of the clashes, because of ego. ఆ ఈగో భావన, ఈగో తలంపులో ఉండినప్పుడు భార్య భర్తల యొక్క విలువలను లేకపోతే దేవుని యొక్క ఏర్పాటును ఏమాత్రం కూడా వారు గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. When they were in that character of ego, they doesn't know the value of relations between wife and husband, and they doesn't know the desire of God. అనేక మంది దారిద్రతలో ఉండటానికి కూడా కారణం ఈగో ప్రాబ్లమే. So many were in poverty because of ego. అనేక మంది పనులు చేయలేకపోవటానికి కారణం ఈగో ప్రాబ్లం. So many doesn't work because of ego. అనేక మందితో మింగిల్ కావటానికి, కలవటానికి వీలు పడకపోవటానికి కారణం కూడా ఈగో ప్రాబ్లం. So many people mingle with people because of ego. పైకి రావటానికి అంటే ఏదైనా అందరితో కలివిడిగా ఉండి అందరితో సంతోషంగా ఉండి నవ్వుతూ జాలీగా ఉండే పరిస్థితి రానివ్వదు ఈగో ప్రాబ్లం. They can't be together with people because of ego. నిన్నటి దినాన్ని చెప్పాను, ఈగో అంటే నేను అనే అహం. Ego means the proudness of me. కనుక ఈగో ప్రాబ్లంలో నుండి దేవుని పిల్లలైన వారు బయటికి వచ్చినప్పుడు దేవుని యొక్క స్పష్టత, దేవుని గురించిన అవగాహన వారికి కలుగుతుంది. So when God's children come out of the character of ego, they can know God. ఈగో ప్రాబ్లం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. Ego is a very problematic thing. అనేకమైన సమస్యలకు హేతువు, కారణం ఈగో. Ego is the reason for many problems. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా లేఖనంలో మాట్లాడతాడు. So Apostle Paul says that. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదివితే, Galatians chapter 2 and verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు.
he says that I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నటువంటి మాట ఏమిటో తెలిసిన, అయ్యా ఇక నేను అనే అహం ఇక నాలో జీవించటం లేదు. Apostle Paul says that, God, I don't have the pride of myself. ఇక ఆ ప్లేస్ లో క్రీస్తు జీవించుచున్నాడు. In his place Jesus is living. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. He says that I was crucified with God. ఇక జీవించేది నేను అనే అహం కాదు. I am not living, but God is living in me. చాలా మంది నేను 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 అనేటువంటి ఈ అహంతోనే సాటిస్ఫై పొందుతా ఉంటారు. So many satisfied by the ego as me. ఈ ఈగో మూలంగా అసలు దేవుని గుర్చినటువంటి జ్ఞానం శూన్యం అన్నమాట. వాళ్ళు ఏమాత్రం పొందుకోలేరు. Because of ego they doesn't get any knowledge from God. దేవుని గురించి అసలు వారికి ఏం అర్థం కాదు. They can't understand anything about God. దేవుని గుర్చినటువంటి దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఒక 4వ ఆప్షన్ లోను 5వ ఆప్షన్ లోను ఉంటుంది వాళ్ళకి. They have the opinion of God will be in last position. ఈ రోజున భార్యాభర్తలైనటువంటి వారు ఒక కుటుంబముగా సమకూర్చబడి ఒక నిబంధనలోనికి వచ్చి ఉన్నప్పుడు కూడా, if wife and husband get married and they came into a covenant relation, అన్నిటిలో సమానమైన హక్కు ఉన్నప్పటికీ కూడా they have the right in everything. వారి మనస్సులలో ఉండిన ఆ ఈగో అనేటువంటి ఆ యొక్క ప్రాబ్లం వలన, నేను అనేటువంటి ఒక అహము వలన ప్రియులారా, వారి ఇంటిలో అనేకమైన రోజులు పలుక్కోకుండా ఒకే ఇంట్లో ఉండే భార్య భర్తలను చూస్తాం. We can see the people who have the problem of ego and they doesn't talk to each other. అది దేవుని ఎరిగిన కుటుంబం అనుకుంటున్నారా? Are you thinking that family is God, the knowing God family? ఆ ఈగోతో పలకనటువంటి వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు అనుకుంటున్నారా? Are you thinking that is that family know God? దేవుణ్ణి ఎరిగిన వారైతే గనక ఆ ఈగో దాన్ని పక్కన పెట్టి, ఇక జీవించేది నేను కాదు, నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని వారు నమ్ముతారు. If they know God, they take off their ego and they believe that I was crucified with God and Jesus living in them. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇక జీవించేది నా ఈగో కాదయ్యా, నాలో క్రీస్తు జీవించుతున్నాడు, నేను కాదు జీవించేది. Apostle Paul says that ego is not living in me, but Jesus is living in me. ఆ 20వ వచనంలో ఆ విషయాన్ని ఇంకా వివరంగా చెప్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. He says more clearly that, and the life which I know live in the flesh, I live by the faith of the Son of God who loved me and gave himself for me. ఇప్పుడు జీవించుచున్న జీవితం కూడా ఇది నాది కాదు. This life is not mine. నా యందు క్రీస్తు జీవించుచున్నందున, the reason that Jesus lives in me, నా శరీరమందు జీవించుచున్న జీవితము, the life that lives in my body, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, by the faith of the Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను ఉపేక్షించుకొనిన, ఆ మాటను పెట్టుకోండి. He loved me and he denied himself for me. దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. ఆ కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. I live by the faith of the Son of God. నా ప్రియ దేవుని బిడ్డలారా, my God's children, దేవునిని ఎరగాలి అంటే గనక నేను అనే అహం నుండి బయటికి రావాలి. to know God, come out of the proudness that you have. ఎందుకు బయటికి రావాలంటే ఇక జీవించేది మనం కాదు. Why should you come out of that proudness? Because you are not living. మన క్రియను బట్టో మన యోగ్యతను బట్టో మనం జీవించటం లేదు. We are not living of our acts. మన భక్తిని బట్టో మన సామర్థ్యమును బట్టో మనం జీవించడం లేదు. We are not living of our devotion and our acts. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప మాత్రమే. We were here because of God's grace. దేవుని కృపను బట్టి జీవించుచున్నాం గనుక అతిశయపడ వీలు లేదు. We are living because of God's grace. That's why we should not be proud. అహానికి తావు లేదు అక్కడ. There is no place for proud. గర్వించటానికి అవకాశం లేదు. There is no chance for proud. నన్ను నేను చూసుకొని అతిశయించటానికి వీలు లేదు. There is no chance to proud myself. అందుకే ప్రియులారా, యేసయ్యను గూర్చి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు. So Apostle Paul says in Philippians chapter 2, 5వ వచనం నుంచి కనుక చదివితే, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. in verse 5, let this mind be in you which was also in Christ Jesus.
ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి who being in కలిగిన the, వాడై ఉండి who being in the form of God, దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని though it not robbery to be equal with God, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని but made himself of no reputation and took upon him the form of a servant and was made in the likeness of men. తన్ను తానే రిక్తునిగా చేసుకొని But made himself of no reputation. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి He was made in the likeness of men, మరణము పొందినంతగా అనగా ఆ శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై and being found in the fashion as a man, he humbled himself. తన్ను తాను తగ్గించుకొనెను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. Apostle Paul says that humble himself. దేవుని కుమారుడు దేవుని స్వరూపము గలవాడు, God's son is in the form of God. దేవునితో సమానముగా ఉండినవాడు, He is equal with God. ఆకాశ మహాకాశము సృష్టించినవాడు, He created the sky and earth. దైవత్వములో ఏకత్వం కలిగినటువంటి వాడు, He is the part of the devotion. త్రిత్వములో ప్రియులారా ఒకటిగా ఉండినటువంటి వాడు. He is the one of the three powers. ఆయన మనుషులను రక్షించటానికి భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు When he came as man to save the people, ఆయన దేవుడు అనేటువంటి తన యొక్క ప్రియులార స్థానాన్ని ఎక్కడ చూయించలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. he doesn't show the position of God. యేసు ప్రభు శిలువ మరణంకి వెళ్ళిన పరిస్థితుల్లో మీరు గనక గమనిస్తే, when you go in the situation that God was crucified in, ఆయన్ని హేళన చేశారు, they struggled him, ఆయనకు అన్యాయం చేశారు, they did wrong for him, అన్యాయపు తీర్పును తీర్చారు, they justified him, అవమానపరిచారు, they blamed him, ఎగతాళి చేశారు, they blamed him, ఆయన కొట్టారు, they beaten him, ఆయన్ని ఒంటరివానిగా చేశారు, they made him alone, వస్త్రహీనునిగా చేశాడు, they made him without dress. ఏమండి అలాంటి పరిస్థితుల్లో యేసయ్య నేనేమనుకున్నావు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అని చెప్పేసి ఎక్కడైనా యేసయ్య మాట్లాడిన దాఖలాలు కనపడతాయి. in that situation, did God say that do you know where I came from? ఆకాశము నాది, భూమి నాది, 1000 కొండల పశువు నావి అనేటువంటి అలాంటి ధోరణి ఎక్కడైనా యేసయ్య మెన్షన్ చేశాడా? Did he say that I created the sky and earth? అక్కడ మనం చూస్తున్నాం తన్ను తాను రిక్తునిగా చేసుకొని. We can see that he humbled himself. ఆ మాటని ఇలా చెప్పొచ్చు, తన్ను తాను ఉపేక్షించుకొని. We can say that he denied himself. అంటే తన యొక్క అహం అనేటువంటి దానికి ఎక్కడ తావివ్వకుండా, it means he doesn't give any chance for the proudness. ప్రియులారా, దేవుని ప్రణాళికను నెరవేర్చుట కొరకు తన్నుకు తాను రిక్తునిగా చేసుకున్నాడు. For making God's plan true, he humbled himself. ఈ రోజున అనేక మంది కుటుంబాలలో ప్రియులారా దేవుని గురించిన జ్ఞానం లోపించటానికి కారణం, today the reason that God's knowledge is less in families because ఈగో ప్రాబ్లం, ఈజీఓ అనే ప్రాబ్లం, because the problem is ego. నేను అనే అహము అనే ప్రాబ్లం. The proudness that me is the problem. అందుకనే అత్తతో సరిగా పలకలేరు, so they can't talk with their ఆంటీ mother-in-law. మామయ్యతో సరిగా పలకలేరు, they can't talk with father-in-law. ప్రియులారా, అన్నదమ్ములతో సరిగా పలకలేరు, they can't talk with brothers. అక్క చెల్లెలతో పలకలేరు, they can't talk with sisters. దీనులను పలకరించలేరు, they can't talk the meek. సమాజంలో ఉన్న వారందరినీ ప్రియులారా దేవుని మనస్తత్వంతో, దేవుని మైండ్ తో చూసి వారిని అలా సన్మానించలేరు. they can't see the people in the world in the society. తమను తాము తగ్గించుకోవటానికి ప్రియులారా వెనకాడతారు. they deny themselves. ప్రియులారా, నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. I will say an example. Once I went to a home. ఆ వివాహం నేనే చేశానండి. I make them మ్యారేజ్ నేనే పెళ్లి చేశాను. అయితే ఆ యొక్క అత్తగారు ఒక పోర్షన్ ఉంటారు, కోడలు ఒక పోర్షన్ ఉంటది. the daughter-in-law is one person and mother-in-law is one person. అత్తగారితో కోడలు పలకదు. The daughter-in-law doesn't talk to mother-in-law. వివాహం అయి 3 నెలలే అవుతుంది. They being 3 months they getting married.
ఆ అత్తగారితో మాట్లాడి ప్రార్థన చేసి కోడలు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. కొద్దిగా దేవుని వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఆ అమ్మాయి నాతో మాట్లాడుతున్నమాట. Firstly, I talked with the mother-in-law, and then I came to the daughter-in-law's house, and I'm saying God's word, and after talking, అదే అంటే ఈ అమ్మాయి చెప్పేది, నేను చిన్నప్పటి నుంచి చర్చిలోనే పెరిగానండి, నాకు అన్నీ తెలుసు అండి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉండేది. నేను అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదు. she says that from childhood onwards I lived in church and I know everything. ఆ రోజున ఆ అమ్మాయి చెప్తా ఉంది, నన్నంటదా ఈ ముసలిది అని ఒకలాంటి భాషను వాడుతూ చాలా హీనంగా మాట్లాడుతా. In that time she says that does she scold me, how dare that she scold me. ఇంకా చెప్పాలంటే తెలుగులో అంటారు గింజుకోవటం అన్నమాట. తెగ గింజుకుంటుంది, అలాగ గోడను గీకుతా ఒకలాగా మాట్లాడుతూ ఉంది. వ్యత్యాసమైన రీతిలో తన యొక్క హావభావాలను వ్యక్తం చేస్తాం. She is talking in a very different way. ప్రార్థన చేయమ్మా అంటే అరగంట పైన ప్రార్థన చేస్తుంది ఆ పిల్ల. If I ask her to pray, she pray for half an hour. ఏమండి ఈ అమ్మాయి గురించి నాకు తెలుసు. ఈ అమ్మాయిల ఇంట్లో సరైన కుండలు కూడా ఉండవు. I know about that girl. She in her house she doesn't have pots also. సరైన వస్తువులు ఉండవు. In their family doesn't have any. ఆర్థికంగా బలపడిన కుటుంబం కూడా కాదు ఆ అమ్మాయి తాలూకా. The family is not financially fit. ఆ అమ్మాయి ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకున్నందువలన వాళ్ళ అత్త ఒక 3 గదుల పోర్షన్ ఈ పిల్లకి కేటాయించి చక్కని లైఫ్ ని అమర్చి సెట్ చేసి ఇస్తే, her mother-in-law, after getting married to her son, her mother-in-law make the house into 3 portions and give a new life to them. ఏమండి ఆమెతో పలకటానికి మీకు నామూసిగా ఉంది. But she is not able to talk with her వివాహమైన mother-in-law 3 నెలలకి after being married for 3 months. ఏమండి నువ్వేమన్నా ప్రధానమంత్రి కూతురువా లేకపోతే నువ్వేమన్నా పైనుండి దిగొచ్చావా అనే భావన నాకు ఆ స్పిరిట్ లో నేను గ్రహిస్తా ఉన్నాను. I got the feeling that are you a daughter of God or a daughter of president? ఎందుకంటే ఆ పిల్లకి పేరు పెట్టింది మా నాయన. ఆ చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చేది మేము ఎరిగిన వాళ్ళం. Because I know the girl because my father kept her name. ఎందుకు నేను ఈ సందర్భాన్ని చెప్తున్నా అంటే మనకి విషయం, మనం ఒకలాంటి ధోరణిలో మన అభిప్రాయాలను మనదే కరెక్ట్ అనే ధోరణిలో మనం ఉంటూ ఉంటాం. Why? Because I am telling this example because we were in the situation that we proud ourselves. మనకు నచ్చినట్లుగా భావిస్తూ ఉంటాం. We think of ourselves. నేను చెప్తాను, ఎలాంటి వారికి దేవుడు గోచరం కాదు. God doesn't hear to these people. ఎలాంటి వారికి దేవుడు అర్థం కాడు. God doesn't understand to these people. దేవుని గురించిన జ్ఞానం ఇలాంటి వారికి ఏమాత్రం తెలియదు. They doesn't know about God. ఎవరికి తెలుస్తుందో తెలిసినా తమ్మును తాము తగ్గించుకున్న వారికి. The people who humble themselves can know God. నేను ఒక మాట చెబుతా, దీనులై ఉండండి, మీ కొరకు ప్రియులారా ద్వారం తెరవబడుతుంది. Be meek, God will open the doors for you. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని దేవునికి స్థానాన్ని ఇవ్వండి. దేవా మిమ్మల్నే మేము చూస్తున్నాం, జీవించేది మీరు నేను కాదయ్యా అని చెప్పేసి దేవునికి ఆ స్థానాన్ని విడిచిపెట్టండి. Deny yourselves and wait for God and say that God I am living for you. దేవుడు తెలియబడటం ప్రారంభిస్తాడు. దేవుడు తను తాను కనపరుచుకోవటం మనకి ప్రియులారా తెలియబడతాడు. Then God let him know to you. అందుకోసమే నేను ప్రత్యేకించి చెబుతున్నా, యేసయ్య మనకు మంచి మాదిరి. So God is our role model. ఏమండి యేసయ్య లాంటి మంచి శ్రేష్టమైన జీవన విధానాన్ని ఎవరైనా భూలోకంలో జీవించారు? Does anyone live the life of Jesus? యేసయ్య కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా జీవించారు ఆ భూలోకంలో? Does any person live greatly more than Jesus? ఏమో యేసు ప్రభు దగ్గరగా ఉంటున్న నాకు యేసు ప్రభు కంటే గొప్పవారు ఎవరిని నేను ఇప్పటి వరకు టేస్ట్ చూడలా. I didn't see any people more than God. అనేక మందితో మాట్లాడుతాను, అనేక మందిని చాలా సాన్నిహిత్యంగా ఉంటాను, కానీ యేసు ప్రభుతో ఉండిన ఆ సహవాసము, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత వేరండి. I speak with many people and I will be friendly with many people, but the experience with God is different. ఏమండి అంత నాణ్యమైన జీవిత విధానం కలిగిన యేసు ప్రభువు ఎక్కడ కూడా నేను పరలోకం నుండి దిగి వచ్చాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఆ విధంగా మాట్లాడలేదు. Jesus doesn't say that I will do that, I will do that. Who has the valuable life? ఇంకా చెప్పాలంటే తండ్రిని గణపరచడం మొదలు పెట్టాడు. He praised Father. తండ్రిని గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. He started talk
of father. తండ్రిని హెచ్చించటం మొదలు పెట్టాడు. He started to great for father. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పాడు. He said that me and my father is one. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నలాగున మీరును నా యందు ఏకమై ఉన్నారని చెప్పాడు. He said that you also be one with me as me and father one. మనలను ఆయనలో కలుపుకున్నాడు. He made us one. మనలను ఆయనలో చూసుకున్నాడు. He sees himself in us. ఆయన మనల్ని ఏమాత్రం త్రోసివేయలా ద్వేషించలేదు. He doesn't see us as an enemy. ఆయన మనల్ని ఏమాత్రం కూడా అసహించుకోలేదు. He doesn't neglect us. వాక్యం సెలవిస్తుంది ఇప్పటికి కూడా దినమెల్లా ఆయన చేతిలో మన కొరకు చాచి ఉంచాడు. Bible says that till now his hands stretched for us. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడుని గూర్చిన తెలివి జ్ఞానము మీకు కలగాలంటే, to have the wisdom of God. యేసయ్య చెప్పిన ప్రిన్సిపల్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య చెప్పిన కీ చెప్తున్నాను. I'm reminding the key that God said. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రియులారా ఆయన వెంబడించండి. Deny yourself and follow him. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఆయన వైపు చూడండి. Humble yourself and look at him. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఆయనకి ప్రాధాన్యతనివ్వండి. Deny yourself and give the importance to God. ఉపేక్షించుకొని ప్రియులారా ఆయనకి పని చేయండి. Deny yourself and work for మిమ్మల్ని him. మీరు ఉపేక్షించుకొని ఆయన సముఖంలో కూర్చోనండి. Deny yourself and sit in the presence of God. నిశ్చయముగా దేవుని అనంత జ్ఞానాన్ని పొందుకుంటారు. Definitely you will have the God's wisdom. దేవుని కృపను మీరు పొందుకుంటారు. You will get the God's దేవుని grace. సర్వాధికారములో ప్రియులారా పాలివారిగా మీరు You ఉంటారు. will be one in God's kingdom. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, రేపటి దినాన ఈ యొక్క నేను అనే అహాన్ని ఎలాగూ మనం బద్దలు చేయాలనే విషయాన్ని నేను రేపు మాట్లాడతాను. Tomorrow I will tell about how to break the barrier of proud. దీని నుంచి ఎలా మనం విడుదల పొందాలనే విషయాన్ని నేను రేపు వివరిస్తాను. I will tell how can we get rid of this టైం proudness. అయిపోయింది కాబట్టి నేను మీకు చెప్పేటువంటి మాట, ప్రియులారా, నేను అనే అహాన్ని విడవగానే ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధిని మనం చూస్తాం. When you get out of this నేను proud, అనే అహంను విడవగానే దేవుని యొక్క ప్రియులారా జ్ఞానం మనకి గోచరం అవుతుంది. when you doesn't have ego, then you can hear God. దేవునికి స్తోత్రం కలుగును Praise the గాక. Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అటు కృప మీకు కలుగును గాక. May God give the అటు grace to భాగ్యాన్ని you. మీరు అనుభవించుదురు గాక. May God అటు give, ఆశీర్వాదానికి మీరు వారసులగుదురు గాక. may you be the blessed people. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మంచిది ప్రియులారా, ప్రతిరోజు ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ కాల్ ద్వారా ఒక ప్రార్థన కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రతిరోజు ఉదయకాలం Daily morning from 5 to 6 Zoom there is a prayer in early morning in Zoom call. నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్ విశ్వాసులందరూ జాయిన్ అవుతున్నారు. All the believers of Nisi Blessing Church are ఆయా joining. పట్టణాల్లో ఉండిన విశ్వాసులందరూ జాయిన్ అవుతున్నారు. The believers in other places were joining. అలాగే పబ్లిక్ గా నేను కూడా అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ ఫేస్బుక్ ఫాలో అయ్యేటువంటి నా యొక్క మిత్రులందరికీ, నా స్నేహితులందరికీ ఈ రోజు నేను ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. I invite the people who are following. ఉదయకాలం తెల్లవారు పొద్దునే 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ కాల్లో ప్రియులారా జరిగేటువంటి ప్రార్థన ఆ యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. I invite you to daily early morning prayer. అందుని గురించిన సమాచారం ఫేస్బుక్ లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. I will give you the information that related to in కనుక Facebook. దయచేసి 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలో ఉండగోరినటువంటి వారు దయచేసి జాయిన్ అవ్వండి. So whoever want to be in that prayer, join అంత with మాత్రమే us. కాదు, ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే గనక దయచేసి మాకు తెలియచేయండి, మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. If anyone have prayer requests, tell to us by WhatsApp. ఖచ్చితంగా ఉదయకాల ప్రార్థనలో ఆ గ్రూప్ కాల్లో ప్రియులారా వీడియో కాల్లో ఆ ప్రార్థన గురించి అనౌన్స్ చేస్తాం. ప్రార్థన చేయటం కూడా జరుగుతుంది. Definitely we will pray in early morning Zoom call. కనుక దేవుడు నమ్మదగిన వాడు. God is good. ఆయన అద్భుత కార్యములను నిత్యము చేస్తాడు. He will do his miracles. ఆయన మంచివాడు. He's good. ఆయన మంచివానిగానే ఉంటాడు. He's being good. ఆమేన్. హల్లెలూయా. ఆయన Hallelujah. మంచితనాన్ని నీకు చూపుతాడు. He will show his goodness ఆయన to you. కృపాబాహుళ్యం వచ్చి నిన్ను కౌగలించుకుంటాడు. His grace will embrace you. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కనుక ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. So use this opportunity. యథారీతిగా ఆదివారం ఆరాధన ఆన్లైన్ ద్వారానే జరుగుతా ఉంది. మేము ఇప్పుడే పబ్లిక్ సర్వీస్ స్టార్ట్ చేయట్లేదు. ప్రియులారా, ఆన్లైన్ ద్వారానే పరిచర్యలో దయచేసి పాల్గొనవాలని ప్రభు పేరట కోరుతున్నాను. Join us
in online service. గాడ్ బ్లెస్ యూ. God bless you. ప్రార్థన చేస్తాను. Let's పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రం. Our Heavenly Father, we ఈ thank you. బిడ్డలను Lord. We ఆశీర్వదిస్తున్నాను. bless your children. Bless ఆశీర్వదిస్తున్నాను. your children. ఆశీర్వదిస్తున్నాను. Bless your children. మీ కృపకు అప్పగిస్తున్నాను. We give you. మీ We give them to జ్ఞానమునకు your grace. అప్పగిస్తున్నాను. We give them to your మీ wisdom. అభిషేకానికి స్వాధీనపరుస్తున్నాను. We give them to your మీ anointing. నిత్య సంకల్పం బిడ్డలలో నెరవేర్చండి. Let your eternal plan will. ఎవరైతే be in your children. నైనా సమస్యల నడుమ చిక్కి ఉన్నారో Whoever the people in ఆ problems, సమస్యల నుండి విడుదల కలుగునుగాక. God relieve them from their problems. పోరాటముల నుండి విడుదల కలుగునుగాక. God let them relieve from their problems. వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. God make them to relieve from their diseases. ఓ నీ కృప నీ బిడ్డలను ఆదరించునుగాక. God make your grace embrace them. మీ దైవిక సహాయం నీ బిడ్డలకి కలుగునుగాక. ఇన్ ద నేమ్ God ఆఫ్ జీసస్. help them, God. మీ దైవిక సహాయం చేయండి. Help నీ them. బిడ్డలను ఆశీర్వదించండి. Bless your children. మేలులు చేత నింపండి. Fill them with your మీ goodness. మంచితనాన్ని రుచి చూచు భాగ్యాన్ని అనుగ్రహించండి. Let them taste your goodness. కృప వెంబడి కృపను అనుగ్రహించమని May they have the grace. ఆశీర్వదించమని Bless them. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. రేపటి దినాన ఇదే సమయానికి 7 గంటల నుంచి 7:30 వరకు లైవ్ లో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని We ఆశీర్వదించునుగా. will meet again in the same time tomorrow from 7 to 7:30 p.m. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. God bless you.